ఆంధ్ర అనేది నాశనం అయిపోతుంది తప్పించి బాగవట్లేదంటూ రోజు వార్తలు రాసేది ప్రచారం చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం కాబట్టి ఇందులో ఇక్కడ జరుగుతున్న మంచి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. వాళ్ళ ప్రచారాలకి పడిపోకుండా తాజాగా మౌలిక వస్తువుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులు ప్రత్యక్షంగా కనబడుతున్నాయని, వీటిని వినియోగిస్తున్న వాళ్ళు ప్రభుత్వ చర్యను కొనియాడుతున్నారని లీడ్స్ నివేదికలో పేర్కొంది. లాజిస్టిక్ పాలసీ విడుదల చేయడం, ఈ రంగానికి పరిశ్రమల హోదా కల్పించడంతో పాటు సమస్యలను ఒకే చోట పరిష్కరించే విధంగా సింగిల్ విండో విధానం, స్పందన తీసుకురావడం వంటి విధానాల వల్ల తీర ప్రాంత రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో లాజిస్టిక్ మౌలిక వస్తువుల కల్పన అధికంగా ఉందని, రోడ్లు, రైల్వే లైన్లు, టెర్మినల్ ఇన్ఫ్రా, గిడ్డంగులు వంటి ఫస్ట్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీలో ఏపీ అద్భుతమైన పనితీరు కనబరుస్తుందని కొనియాడింది. రాష్ట్రంలో కొత్తగా పోర్టులు నిర్మిస్తుండడంతో పాటు ఇప్పటికే ఉన్న పోర్టులను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తుండని ప్రశంసించింది. పోర్టుల అనుసంధానంతో పాటు గిడ్డంగుల సంఖ్యను పెంచడం మీద పారిశ్రామికవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారని లీడ్స్ చెప్పింది. ఇదేంటంటే సులభతర సరుకు రవాణాలో ఆంధ్రప్రదేశ్ మరోసారి సత్తా చాటిందంటూ లాజిస్టిక్ రంగంలో కేంద్ర వాణిజ్య శాఖ ఇచ్చేటువంటి నివేదిక ఇది. డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ తాజాగా విడుదల చేసిన లాజిస్టిక్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ లీడ్స్ 2023 ర్యాంకులో తీర ప్రాంతాల రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానం వచ్చిన సందర్భంగా ఈ పాయింట్స్ని మెన్షన్ చేసింది అనమాట.